హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నా పని అయిపోగానే కొంచెం సేపు అలా ఖాళీగా కూర్చుని అనుకో, మా ఆయనకి అక్కడ నేను పూనకం వస్తుందన్నమాట. తనకి సెలవు ఇచ్చిన రోజు మాత్రమే ఇలా జరుగుతుంది, ప్రతిసారి కాదు. ఇంకేంటంటే నా ఒళ్ళో తలబెట్టేసుకొని ఇక్కడ నా తల చూడు అని చెప్పేసి ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది ఏమి ఉండవు. నిద్రపోవడానికి అదొక సాకు అనమాట. తనకి ఇష్టం అనమాట అలా నిద్రపోవడము. ఇంకా కొంచెం సేపు కాదు, ఒక 1 అవర్ పాటు అలానే నిద్రపోతారు. కొంచెం ఇంక నేను ఆ తర్వాత ఇంకా తనైతే బయటికి వెళ్ళారు. వెళ్ళాక నేనేం చేశానంటే ఏం తింటావని అడిగాను అనమాట. కాకరకాయ చేయమన్నారు. నాకు కాకరకాయ తినటం అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపించలేదు. అందుకని చెప్పేసి నా కోసం వచ్చేసి నేను చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసుకుందాం, గోరు చిక్కులు ఉంటాయి కదండి, ఆ ఫ్రై అయితే చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇంకా చూస్తున్నారు కదా. అలాగే మీలో ఎంతమందికి ఈ కర్రీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకొక విషయం జరిగిందండి, ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంకా మేము మధ్యాహ్నం చేసిన కర్రీయే ఉంది, నైట్కి కూడా అదే తిన్నాము. తిన్న తర్వాత ఏంటంటే ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా అవి కట్ చేసేసుకొని అన్నం తిన్న తర్వాత ఈ దోసకాయ తిన్నాము. ఏమంటారో తెలీదు, నేనైతే దోసకాయ అని అంటున్నాను. ఓకేనా? మీ సైడ్ ఏమంటారు అనేది కమెంట్ చేయండి. ఇంకా దోసకాయ అయితే కట్ చేసుకొని తిన్నామండి. తిని కొంచెం సేపు ఇంకా అలానే ఉన్నాము. టైం వచ్చేసి 12 అయిందనమాట. నైట్ 12 అయిందండి. నైట్ 12 అయినప్పుడు నిద్రపోయాము. ఇంక కరెక్ట్గా 12:30 ఆ టైంలో నిద్ర అయితే పోయామన్నమాట. ఇంకా నిద్రపోయిన కాడ నుంచి అండి 3 గంటల నుంచి స్టార్ట్ అయింది సౌండ్ అయితే. గీ 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 అని పైన ఒక సౌండు, కింద ఒక సౌండ్ అనమాట. ఇంకేం చేసామంటే పక్కింటి అక్కని లేపాను నేను. వాళ్ళు కూడా లేచారనమాట. అంటే ఫస్ట్ వాళ్ళకి వినిపించలేదంట సౌండ్. నేను అడిగాను, వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. ఆ టైంలో నేను ఇంకా పిలిచాను అనమాట. ఆమె పేరు వచ్చేసి లక్ష్మి అనమాట. లక్ష్మక్క అంటే ఏంటి అని చెప్పి డోర్ తీసింది. డోర్ తీయగానే నేను అడిగా, సౌండ్ వస్తుంది, మీకు వస్తుందా అని చెప్పేసి అడిగితే, ఏ సౌండ్ ఏం రాలేదే అంటే, అతప్పుడే నేనే డోర్ తీయంగానే బయటకు వచ్చంగానే ఆగిపోయిందనమాట ఆ సౌండ్. మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా కొంచెం సేపు మళ్ళీ వచ్చిందండి. అప్పుడు వాళ్ళు ఉన్నారు, బయటే ఉన్నారు. ఇంకా అవును సౌండ్ వస్తుందని చెప్పేసి అన్నదండి. దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పేసి అన్నదండి. దొంగోడు దెయ్యమో ఏం అర్థం కాలేదు కాసేపు. ఇంకేం చేసామంటే ఆ టైంలోనే డోర్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళామన్నమాట. పైన మిద్ది మీదకి వెళ్ళాము. పైన మిద్ది మీద పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే కింద సౌండ్ వస్తుంది, కింద ఉన్నప్పుడు ఏంటంటే పైన సౌండ్ వస్తుంది అనమాట. అసలు ఓ పక్కేమో కొంచెం భయంగానే ఉంది, కానీ డేర్ చేసి వెళ్ళాము, ఇద్దరం వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళి గేట్ తీసుకొని ఇంకా అక్కడ చూసాము, ఏం లేదనమాట సౌండ్. ఇంక కింద సౌండ్ వస్తుంది. ఇంకా ఇదేదో దెయ్యం అనుకుంటానని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చామా. కిందికి రాగానే మళ్ళీ పైన వచ్చేసింది అనమాట సౌండ్. ఇంకా ఆ తర్వాత మా అమ్మ మా నాన్నకి చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి వాళ్ళని కూడా పిలిపించాను. అసలు ఎందుకు వస్తుంది ఈ సౌండ్ ఏంటి అనేది భలే ఇరిటేషన్గా ఉంది ఆ సౌండ్. మీరు కూడా వినండి, తలనొప్పి వస్తుంది అనమాట నాకైతే ఆ సౌండ్కి. ఓ పక్క నవ్వు వస్తుంది, ఓ పక్క అయితే నిజంగా ఆ సౌండ్ వింటే కోపం వస్తుంది అనమాట. నాకు తెలిసి ఒక 5:20 వరకు అండి, 5:20 వరకు, 5:30 ఆ టైం వరకు కూడా మేము ఆ సౌండ్తోనే తలనొప్పి అయిపోయింది అనుకుంటా. అసలు నిజంగా అసలు గేట్ తీసుకొని ఇప్పుడు వెళ్తా చూడండి నేను బయటికి, అసలు 5:30 దాకా వచ్చింది. ఇంక నేను వదిలేసి నిద్రపోయాను అనమాట. నాకు నిద్ర వస్తుంది. ఇంకా లేటుగా లేచాను. లేచడానికి ఇంకా మా ఆయన కూడా ఏం లేపలేదులేండి, రాత్రి అంతా నిద్ర లేదు అని చెప్పేసి లేవలేదన్నమాట. ఇంకా చూడండి నేను తాళం తీసుకొని బయటికి వెళ్తున్నాను. అసలు నిజంగా అసలు ఆ సౌండ్ ఏందనేది మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా భయం వేస్తుంది. ఒక పక్క మా ఆయన ఉన్నాడు అనమాట వెనక. ధైర్యం చేసిపోతున్నాను రా అని చెప్పేసి ఇది ఆ పక్కింటి అక్కని పిలిచాను అనమాట. వచ్చింది బయటికి. ఈ సౌండ్ రావట్లేదా అంటే ఫస్ట్ వాళ్ళకి వినిపించలేదంట. ఆ గిరగిర సౌండ్ ఏంది అసలు, అది వినిపెట్టలే మీకు బయట? యాంది మళ్ళీ ఇప్పుడు చూడు కింద వస్తున్నట్టుంది కాదు, వాళ్ళ వస్తుంది, వాళ్ళ వస్తుంది, అడుగుతుంది గాలి.
పాడు. అటు తిప్పు చూడు, ఇటు తిప్పు, ఇటు తిప్పు. ఇక్కడ లేదు, ఇటు కూడా లేదు, ఇప్పుడు దాకా ఇక్కడే వచ్చింది, అప్పుడు అటు నుంచి వస్తుంది. అదే సైతాన్ చెప్తే నేను సైతాన్ హ్మ్? గాలి. భయపడతామని బా వినండి ఫ్రెండ్స్ ఆ సౌండ్ని, అంత సౌండ్ వస్తుందో. ఉమ్? లోపల ఉంది, ఇక్కడే ఉంది లోపల. ఉమ్? లోపల ఉంది, ఇక్కడే ఉంది లోపల. చెట్టు ఇరిగింది జార. పూలు వచ్చినాయి బాగా, ఎన్ని పూలు వచ్చినాయి. పెట్టుకో. బయలాంతులు ఎందుకు అరిచింది? ఈయన సౌండ్ వచ్చింది, ఇప్పుడు లేదు, ఆగిపోయింది. వచ్చింది. ఇప్పుడు లేదు, ఆగిపోయింది.